హాయ్ ఫ్రెండ్స్, నా అక్షరాలోచనలను మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వచ్చాను. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే. ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతం. స్వప్న రోజా మనిషి అని అభినవ్కు తెలిసింది కదా. ఇప్పుడు రోజా ఏం చేస్తుంది? మరలా ఏమన్నా ప్లాన్ ఇస్తుందా? మరి తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే పార్ట్ 21 వినవలసిందే. మరి వెళ్దామా స్టోరీలోకి? అమ్మాయిలంటే మోసం, మోసం అంటే అమ్మాయిలు అని కోపంగా అన్నాడు అభినవ్. ఏమిటి, నేను కూడా మోసం చేసే అమ్మాయిల లిస్టులో పెట్టేసావా అని గుర్రమని చూస్తూ అంది కవి. చచ్చా అని కంగారుగా అన్నాడు. మళ్ళీ చా అంటాడు అని కోపం నటిస్తూ అంది. ఓ సారీ, ముందు చా వేరు ఇప్పుడు చా వేరు అని నవ్వాడు. అమ్మయ్య, నవ్వవా? చెప్పా కదా అభి, నీ నవ్వు బాగుంటుందని. అది మాత్రం దూరం చేసుకోకు. అయినా ఇప్పుడు ఏమిటి, మరలా తమరు అమ్మాయిలకి దూరంగా ఉండి అప్పటిలాగా మౌన యుద్ధం చేస్తారా మా మీద, మౌనమునిలా అని డ్రామాటిక్గా అడిగింది కావ్య. లేదు లేదు, కాకపోతే ఎందుకో బాధగా ఉంది. నమ్మించి మోసం చేయడంలో అమ్మాయిలు ప్రత్యేకత అనుకుంటా. ఎనీహౌ అందరూ కాదులే. అప్పుడు అంటే చిన్నవాడిని కావడంతో నేను అందరికీ దూరంగా వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు ఎవరి కోసమో నా ఆనందాన్ని, సంతోషాన్ని ఎలా దూరం చేసుకుంటాను? కాకపోతే ఒకటి, ఇదే మరలా మరలా రిపీట్ అయితే నేను మరోలా మారచ్చేమో, నా ఆనందానికి భంగం కలగకుండా అని నవ్వేశాడు అభి. అభినయ్ మాటలు విని ఆలోచనలో పడింది కావ్య. ఎందుకో మనసులో బాధగా అనిపించింది. తప్పు చేస్తున్నానా ఈ అమ్మాయిలు అని. ఆ అమ్మాయిలో నేను కూడా ఉన్నానా అని అనుకుంది. ఏమిటి, నేను మాట్లాడుతుంటే నువ్వు ఏమిటి ఏదో ఆలోచనలో పడ్డావు? నీకు కూడా నా మీద ఏమీ రివెంజ్ ప్లాన్లు ఏమీ లేవు కదా అని నవ్వాడు అభి. అబ్బే, అదేమీ లేదు. నేను మాల కోసం ఆలోచిస్తున్నా. అయినా నువ్వు అందరినీ గుడ్డిగా నమ్మకు. నమ్మి నీ మనసు బాధ పెట్టుకోవడం ఎందుకు అంది సలహాగా. ఏమీ, మాలకు కూడా రోజా మనసా? అయినా మాలకి డబ్బుకి కొద్దిగా, వాళ్ళ డాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ కదా అని అనుమానంగా అడిగాడు. లేదు లేదు, ఎందుకైనా మంచిది అని చెప్తున్నా అంతే. అది సరే కానీ రా, హాస్పిటల్కి వెళ్దాం అని పైకి లేచి బలవంతంగా అభిని పార్కు పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి కొట్టు కట్టించి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయింది. మాల గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరాడు. ఈ మధ్య తన దగ్గర నుండి చాలా అమౌంట్ తీసుకుంటుంది. ఎంత అవసరమో ఏమిటి అంటే ఫ్రెండ్స్ పార్టీ అని, షాపింగు ఇంట్లో అడిగితే ఎవరు అని ఏదేదో కారణం చెప్తుంది. మాల కూడా డబ్బు కోసమే నాతో ఫ్రెండ్షిప్ చేసిందా? అంటే అమ్మాయిలకి డబ్బు ఉంటే చాలా, దానికోసం ఏమైనా చేస్తారా? ఎవరినైనా మోసం చేస్తారా? మరి కావ్య? కావ్య కూడా ఇంతేనా? కావ్య తన చేత కాఫీ డబ్బు కూడా డబ్బులు తీసుకోలేదు. కావ్య అలాంటి అమ్మాయి కాదు. ముందు మాల సంగతి కూడా తేల్చి కాలేజీ అయ్యేలోపు కావ్యకే నా మనసులో మాట చెప్పాలి. కావ్య అభిప్రాయం ఏమిటో తెలుసుకోవాలి. చూస్తుంటే కావ్య కూడా నన్ను ఇష్టంలాగే ఉంది అని కావ్య కోసం ఆలోచిస్తూ స్వప్న మాల గొడవ మర్చిపోయాడు అభి. షాపింగ్కి వెళ్ళిన అభినవ్కి తన పేరుతో ఎవరో పిలవడంతో వెనక్కి తిరిగి చూశాడు. నవ్వుతూ తన దగ్గరికే వస్తున్న ప్రమోద్ను చూడగానే ఆనందం, ఆశ్చర్యంతో, ప్రమోద్, నువ్వు బాగానే ఉన్నావు కదా, నువ్వు ఏమీ అయిపోయావు అని చాలా కంగారు పడ్డాను. థ్యాంక్ గాడ్ నీకు ఏమీ కాలేదు అని సంతోషంగా హగ్ చేసుకున్నాడు. ఏమిట్రా ఇంత ప్రేమ ఉన్నవాడివి, ఫోన్ చేయొచ్చు కదా నవ్వుతూ అని. ఏమిటి, ఇంట్లో అందరితో దూరంగా ఉంటున్నావంట? అంకుల్ చెప్పారు, చెప్పి చాలా బాధపడ్డారు రా అన్నాడు ప్రమోద్. నా సంగతి తర్వాత మాట్లాడుకుందాము. నువ్వెలా ఆ డ్రగ్స్ నుండి బయటపడ్డావు? ఆ రోజు మా డాడీ మీ డాడీ హాస్పిటల్కి వెళ్ళారు. ఒక 7 సెట్లో నీ ఐడి ఏదో దొరికింది అని ముకుందం చెప్పాడులే. తర్వాత నీ విషయము నాకు ఏమీ తెలియలేదు. 1-2 సార్లు ఆశ్రిత కూడా అడిగింది నీ కోసం అని అన్నాడు. ఓ అదా, అది అంత పెద్ద కథ. మనం ఇక్కడ అడ్డంగా ఉన్నాం, అందరికీ అడ్డు. అలా కూర్చుని టీ తాగుతూ మాట్లాడుకుందాం రా అని ముందు నడుస్తూ. కనీసం ఆశ్రితో అయినా మాట్లాడుతున్నావా, లేకపోతే అప్పుల్లా దూరంగా ఉన్నావా అని అన్నాడు ప్రమోద్. అప్పుల్లా అంటే అనుమానంగా అడిగాడు అభి. అదే అభి, ఆ రోజు మాయలో పడి ఆశ్రితతో ఎక్కువ మాట్లాడేవాడివి కాదని చెప్పిందిలే ఒకసారి. ఆ రోజు జరిగింది నీకు చెప్పాలని చూసింది, కానీ నువ్వు వినిపించుకోలేదని చెప్పి బాధపడింది అని ఇంకా ఏదో చెప్పేలోపు ఫోన్ రింగ్ అవ్వడంతో అభి వైపు చూసి 1 సెకండ్ అని ఫోన్ లిఫ్ట్ చేశాడు.
ఏం జరిగింది? నాకేం చెప్పాలనుకుంది? చెప్పకుండా ఎందుకు ఇన్ని రోజులు ఆగింది? ఆశ్రిత ఏమి చెప్పాలి అనుకుందో ప్రమోద్కు తెలుసా? ఆ విషయము ప్రమోద్ని అడిగి తెలుసుకుంటే అని అనుకున్నాడు అభి. అప్పటికి కాఫీ డే రావడంతో ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఫోన్ నవ్వుతూ మాట్లాడుతున్న ప్రమోద్నే చూస్తున్నాడు అభి. అప్పట్లో ఏదో పోగొట్టుకున్నట్టు ఉండేవాడు. ఇప్పుడు ప్రపంచంలో సంతోషమంతా తన దగ్గరే ఉంది అన్నట్లు ఉన్నాడు. అంకులు ఆంటీ అనుకుంటా ఫోన్లో అటువైపు నుండి ఏమన్నారో. రేపటికి మీ ముందు ఉంటా. ఇక్కడ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయింది డాడ్. మీరు టెన్షన్ పడకండి, నేను చూసుకుంటా కదా. అమ్మ, నేను వచ్చేసరికి నువ్వు నాకు నచ్చిన వంటలన్నీ నువ్వే స్వయంగా చేసి ఉంచు. ఈ 2 రోజులు తిన్నట్టే లేదు నీ చేతి రుచి లేక అని చిన్న పిల్లాళ్ళ చెప్తున్నాడు ప్రమోద్. ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగినట్లున్నారు అంకులు అటువైపు నుంచి. మీకు ఏమన్నా తీసుకురావాలని షాపింగ్కి వచ్చాను. రావడం మంచిదైంది. మన అభి, అదే డాడ్, ఆనందరావు అంకుల్ అబ్బాయి అభినవ్ కనిపించాడు. వాడితో మాట్లాడుతున్నా, మీరు ఫోన్ చేశారు అని అభివంక చూసి నవ్వుతూ అన్నాడు. అటువైపు అంకులు ఏం చెప్పి ఉంటారో ప్రమోద్ చెప్పకపోయినా అభినవ్కి అర్థమైంది. అందుకే ప్రమోద్ వైపు చూడకుండా మరోవైపు చూశాడు. అది గమనించి, నేను చెప్తానులే డాడ్, సరే ఉంటా, టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ప్రమోద్. అప్పుడు జరిగిన సంఘటన వల్ల అంకులు ఆంటీలో చాలా మార్పు వచ్చింది అనుకుంటా అని అన్నాడు అభి. అభి, ఎవరికైనా ఉన్నప్పుడు విలువ తెలియదంట. నాకు తెలిసి విలువ కాదు, ప్రేమ తెలియదు అన్నాడు ప్రమోద్. అదేమిటి ప్రేమ తెలియకపోవడం అని అర్థం కాక అడిగాడు అభి. కొంతమందికి ఎదుటి వాళ్ళ మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియదు అభి. అలాంటి వాళ్ళలో మీ పేరెంట్స్ మా పేరెంట్స్నే ఎగ్జాంపుల్. వాళ్ళకి పిల్లలకి ఏదో చేస్తున్నాం కదా, అదే ప్రేమ అని అనుకుంటారు. కానీ ప్రేమగా మాట్లాడే ఒక మాట ఎంత బలం ఇస్తుందో వాళ్ళకి తెలీదు. తెలిసే టైంకి వాళ్ళు ఏం కోల్పోతారో అర్థమయ్యేసరికి తన అనుకునే వాళ్ళు ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను చావు వరకు వెళ్తే తప్ప ఆంటీకి అంకుల్కి అర్థం కాలేదంటావు కొడుకు మీద ప్రేమ ఎలా చూపించాలో అని నవ్వుతూ అని, మా డాడీకి మా అమ్మకి మేము కూడా చావు దగ్గరికి వెళ్ళి హాయ్ చెప్పి వస్తేనే తెలుస్తుందిలే, నువ్వు మాత్రం వాళ్ళ తరపున వత్తాసు తీసుకోకు అని ముందే ప్రమోద్ మాట్లాడకుండా చెప్పాడు అభినవ్. అది కాదు అభి, ఒకసారి ఇంటికెళ్ళు, అప్పటిలా లేరు ఆంటీ అంకుల్ అని ఇంకా ఏదో చెప్తున్నా ప్రమోద్ మాటలకి అడ్డు వస్తూ, నా సంగతి సరే ప్రమోద్, కనీసం అమ్మాయిని కదా ఆశ్రిత గురించి అయినా పెట్టించుకున్నారా? వదిలే ప్రమోద్, వాళ్ళు ప్రేమకి వారసులని అనుకోలేదు. కేవలం వాళ్ళ ఆస్తికి స్టేటస్కి మాత్రమే వారసులు అనుకున్నారు. ఇప్పుడు మారిన తర్వాత మేము కోల్పోయిన బాల్యము మరలా వస్తుందా? అంతవరకు ఎందుకు? మేము ఒకరినొకరు తోడు ఉన్నాం. కానీ నువ్వు ఒంటరిగా ఎంత బాధపడ్డావు? తిరిగి ఆ రోజులు వస్తాయా చెప్పు ప్రమోద్ అన్నాడు అభి బాధగా. అది కాదు అభి, వాళ్ళు తప్పు చేశారని మనం కూడా అదే తప్పు చేయడం కరెక్ట్ కాదు. ఒక్కొక్కరు ఒక విధంగా వాళ్ళ ప్రేమను చూపిస్తారు. అంత మాత్రానికి ప్రేమ లేదనుకుంటే ఎలా అని నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు ప్రమోద్. సరేలేరా, ఇది ఎప్పటికీ అవదు. అది వదిలేసి ముందు నువ్వు డ్రగ్స్ బారి నుండి ఎలా బయటపడ్డావు అది చెప్పు అని మాట మారుస్తూ అన్నాడు అభి. ఏది అయినా టైం రావాలంటారు. ఓ మనిషి కోసం ఇంకో మనిషి అర్థం చేసుకోవడానికి కాలమే మారుస్తుంది, మనుషులైనా పరిస్థితులైనా అని అనుకుని ప్రమోద్ తన గురించి చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకీ ప్రమోద్ ఎలా తప్పించుకున్నాడు డ్రగ్స్ బారి నుంచి? మరి ప్రమోద్ ఆ రోజు చనిపోయాడు అనుకున్నారు కదా, దొరికాడా? ఎలా దొరికాడు? మరి తెలుసుకోవాలంటే ప్రమోద్ మాటల్లో నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగవలసిందే. అంతవరకు వెయిట్ చేయండి. నా స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.